హాయ్, మనం ముందు వీడియోస్లో హైఫు గురించి మాట్లాడుకున్నాం. దిస్ ఇస్ ద బెస్ట్ వే ఫర్ అ నాన్ సర్జికల్ ఫేస్ లిఫ్ట్ ఆర్ అ నెక్ లిఫ్ట్ అని చెప్పని. సో హైఫు వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా డాక్టర్ అని చెప్పని ఆ వీడియో చూసిన వాళ్ళు చాలామంది అడుగుతున్నారు. సో ఈరోజు మనం స్పెసిఫిక్గా హైఫు వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా అన్నది తెలుసుకుందాం. అల్ట్రాసౌండ్ ఎనర్జీ ఈజ్ రియలీ సేఫ్. అందుకే అల్ట్రాసౌండ్ స్కాన్స్ అవన్నీ ఈవెన్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అల్ట్రాసౌండ్ స్కాన్స్ అవన్నీ చేస్తూ ఉంటారు. సో దేర్ ఆర్ జీరో సైడ్ ఎఫెక్ట్స్ అని అయితే చెప్పను, బట్ there are definitely some side effects which you have to be aware of. First thing ఏంటంటే nerve tingling. హాయ్, మనం ముందు వీడియోస్లో హైఫు గురించి మాట్లాడుకున్నాం. దిస్ ఇస్ ద బెస్ట్ వే ఫర్ అ నాన్ సర్జికల్ ఫేస్ లిఫ్ట్ ఆర్ అ నెక్ లిఫ్ట్ అని చెప్పని. సో హైఫు వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా డాక్టర్ అని చెప్పని ఆ వీడియో చూసిన వాళ్ళు చాలామంది అడుగుతున్నారు. సో ఈరోజు మనం స్పెసిఫిక్గా హైఫు వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా అన్నది తెలుసుకుందాం. అల్ట్రాసౌండ్ ఎనర్జీ ఈజ్ రియలీ సేఫ్. అందుకే అల్ట్రాసౌండ్ స్కాన్స్ అవన్నీ ఈవెన్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అల్ట్రాసౌండ్ స్కాన్స్ అవన్నీ చేస్తూ ఉంటారు. సో దేర్ ఆర్ జీరో సైడ్ ఎఫెక్ట్స్ అని అయితే చెప్పను, but there are definitely some side effects which you have to be aware of. ఫస్ట్ థింగ్ ఏంటంటే నర్వ్ టింగ్లింగ్. సో ఒకవేళ మీ ప్రొవైడర్ లైక్ తప్పు పారామీటర్స్ పెట్టారు, ఆర్ లైక్ మేబీ హై పారామీటర్స్ పెట్టారు, ఆర్ మీ నర్వ్ కొంచెం సూపర్ఫిషియల్ ఉండడం వల్ల, ఆర్ ఆల్రెడీ మీకు ఏదైనా న్యూరలాజికల్ కండిషన్ ఉండడం వల్ల, ఆర్ మీ నర్వ్ సెన్సిటివ్ ఎక్కువ ఉండడం వల్ల కూడా మీకు ఆ నర్వ్ టింగ్లింగ్ అనేది వస్తుంది. నర్వ్ టింగ్లింగ్ వచ్చినప్పుడు మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ప్లీజ్ గెట్ బ్యాక్ టు యువర్ డాక్టర్. యూజువల్గా మనకి బి కాంప్లెక్స్ ఆర్ B12 సప్లిమెంట్స్ ఇచ్చినప్పుడు ఒక 10-15 డేస్లో దట్ విల్ గెట్ అడ్జస్టెడ్, ఆర్ సమ్ టైమ్స్ ఈవెన్ వితౌట్ మెడికేషన్ జస్ట్ ఒక్క చోట రెండు చోట్ల అట్లా కొంచెం టింగ్లింగ్ సెన్సేషన్ అనిపిస్తుంది, విచ్ ఈస్ ప్రెటీ మచ్ నార్మల్. సో నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. ఇంకొకటి మస్క్యులర్ సెన్సేషన్. సో ఇట్లా లాగినట్టు ఆర్ లైక్ ఏదో గుంజినట్టు, లైక్ మనకి హైఫు చేసిన ఏరియాలో ఎస్పెషల్లీ మనం బాడీ పార్ట్స్ హైఫు చేసినప్పుడు టమ్మీ దగ్గర కానీ, టమ్మీ శాక్కి, ఆర్ చేతి దగ్గర కానీ, హ్యాండ్ శాక్కి, అట్లా మనం ఎప్పుడైతే హైఫు కంబైన్ చేస్తామో అప్పుడు కూడా కొంచెం మీకు అది లాగుతున్నట్లు అనిపిస్తుంది. బట్ దిస్ ఈస్ అగైన్ వెరీ నార్మల్. లాట్ ఆఫ్ అల్ట్రాసౌండ్ ఎనర్జీ విల్ ఎంటర్. సో దానికోసమని మనకి మజిల్ టైట్నెస్ కోసమే మనం సాగ్ లిఫ్టింగ్ కోసమే చేస్తాము. సో దిస్ ఈస్ అ ప్రెడిక్టెడ్ ఎఫెక్ట్. సో ఇది సైడ్ ఎఫెక్ట్ కింద మాట్లాడము. బట్ అగైన్ కొంతమంది యూజువల్గా సర్చ్ చేసినప్పుడు ఈ సైడ్ ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది, మాకు ఏదైనా అవుతుందా, మజిల్ వీక్నెస్ ఏదైనా అవుతుందా అని అడుగుతూ ఉంటారు. యూజువల్గా మజిల్ వీక్నెస్ ఉండదు మీకు. ఇన్ఫ్యాక్ట్ మజిల్ టైట్నెస్ డెఫినెట్గా ఉంటుంది. అందుకే మనకి మెయిన్గా లిఫ్ట్ అనేది వస్తుంది. బట్ హ్యావింగ్ సెడ్ దాట్, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మస్క్యులర్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళకి మాత్రం మనం హైఫు యూజువల్గా చెయ్యము, ఆర్ అండర్ గైడెన్స్ ఆఫ్ దేర్ ఫిజిషియన్, వాళ్ళకి ఎవరైతే ట్రీట్ చేస్తున్నారో అసలు ఆ కండిషన్కి మనం చేయొచ్చా లేదా అన్నది కాల్ తీసుకుంటాం. బట్ దిస్ ఇస్ ప్యూర్లీ ఫర్ నో న్యూరలాజికల్ ఇష్యూస్ ఆర్ నో మస్క్యులర్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి. ఇంకొకటి ఏంటంటే బాడీ ఫ్యాట్ పోతుంది, ఆర్ స్కిన్ ఫ్యాట్ పోతుంది, ఆర్ అండర్ ఐ ఫ్యాట్ పోతుంది అని చెప్పని అనుకుంటారు. నౌ దిస్ ఈజ్ నాట్ టోటలీ అ మిత్. నౌ డబుల్ చిన్ ఏరియాలో మనం చేసినప్పుడు ఫ్యాట్ తగ్గడానికే చేస్తాము. ద సెకండ్ థింగ్ ఈజ్ లైక్ మనం చీక్ ఏరియా కొంచెం ఇక్కడ అంతా వాల్యూమ్ ఉంది జా దగ్గర అంటే మనం కొంచెం లైక్ అక్కడ ఫ్యాట్ మెల్టింగ్ ట్రై చేస్తామన్నమాట. సో ఎక్కడ సాగ్ కరెక్షన్ రావాలి, ఎక్కడ వాల్యూమ్ రిడక్షన్ రావాలి, ఎక్కడ టైట్నెస్ రావాలి, ఎక్కడ రింకిల్స్ తగ్గాలి, సో ఇవన్నీ పారామీటర్స్ సెట్ చేసుకోవాలి అంటే యూ హ్యావ్ టు ట్రస్ట్ ద డాక్టర్. అండ్ మీ డర్మటాలజిస్ట్ కూడా ప్రాపర్ ట్రైనింగ్ ఉన్న వాళ్ళు అయి ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ ఏది పడుతుంది పారామీటర్స్ చేసి, ఆర్ లైక్ మనకి డెప్త్స్ కూడా సరిగ్గా పెట్టకుండా ఉంటే ఖచ్చితంగా యూ విల్ హ్యావ్ సమ్ అన్వాంటెడ్ సైడ్ ఎఫెక్ట్స్. సో యువర్ ప్రొవైడర్ షుడ్ బీ ఫుల్లీ ట్రైన్డ్, అండ్ మీకు ఎక్కడైతే ఇష్యూస్ ఉన్నాయో మీరు అది ప్రాపర్గా డిస్కస్ చేసి అప్పుడే హైఫు కోసం ముందుకెళ్ళాలి. ఇఫ్ యువర్ ప్రొవైడర్ ఈజ్ యూజింగ్ టూ మచ్ హై ఎనర్జీ ఆర్ రాంగ్ సెట్టింగ్స్తో చేసినప్పుడు, ఆర్ సరిగ్గా చేయనప్పుడు, అంటే కాంటాక్ట్ సరిగ్గా లేనప్పుడు, సో ఆర్ లైక్ స్పెసిఫిక్ ప్రోటోకాల్ ఫాలో అవ్వకుండా చేశారు అంటే దెర్ ఈస్ ఆల్వేస్ ఎ ఛాన్స్ ఆఫ్ బర్న్స్ అండ్ స్కారింగ్. యూజువల్గా అయితే బర్న్స్ అండ్ స్కారింగ్ అవ్వకూడదు హైఫులో, బికాస్ దిస్ ఈస్ అ ఆఫీస్ ప్రొసీజర్ అండ్ నో డౌన్ టైమ్. మ్యాక్సిమం కొంచెం రెడ్నెస్ అండ్ స్వెల్లింగ్ అయితే అందరికీ ఉంటుంది, బట్ యాజ్ సచ్ మీకు డ్రాస్టిక్గా లైక్ ఇట్లా బర్న్ అయిపోయి నల్లగా అయిపోయి అక్కడ నుంచి స్కిన్ రావడము ఆర్ స్కార్ లాగా అవ్వడం అనేది ఇట్స్ ఇంపాసిబుల్ అన్లెస్ ద టెక్నిక్ ఈజ్ వెరీ వెరీ బ్యాడ్. సో ఆల్వేస్ గో టు ద జెన్విన్ డర్మటాలజిస్ట్ ఎవరైతే ప్రాపర్గా ట్రైన్ అయి ఉన్నారో. ఆల్సో మెషిన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఇప్పుడు మార్కెట్లో చాలా హైఫూస్ అని చెప్పని వాళ్ళు ప్రమోట్ చేస్తారు, బట్ ఓన్లీ కొన్ని మాత్రమే US FDA అప్రూవ్డ్ ఉంటాయి, వేరేవన్నీ నార్మల్ లోకల్ మెషిన్. సో వీటి వల్ల కొన్నిసార్లు డెఫినెట్గా లైక్ బర్న్స్ లాంటివి అవుతాయి. లాస్ట్ వచ్చేసి నో రిజల్ట్స్. కొంతమంది చెప్తారు ఏమో డాక్టర్ నాకు అసలు ఏమీ రిజల్ట్ కనిపించలేదు అని చెప్పని. సో కౌన్సిలింగ్ ఈజ్ రియలీ ఇంపార్టెంట్ హియర్.
సో అందరి ఫేస్ ఆర్ అందరి వాల్యూమ్ ఆర్ అందరి కన్సర్న్స్ ఒకటేలాగా ఉండవు. సో హైఫోతో ఖచ్చితంగా మనకి రిజల్ట్ వస్తుంది, బట్ ఇట్ టేక్స్ లైక్ 2 weeks ఆర్ సమ్ టైమ్స్ లైక్ 3 weeks ఆల్సో కొంతమందికి. అండ్ హెవీ వాల్యూమ్ ఉన్న వాళ్ళకి ఆఫ్టర్ 1-2 sessions దిల్ ఫీల్ ఓకే, ఇలా ఉంది కదా నాకు ముందు, ఇప్పుడు ఇలా ఉంది అని చెప్పని. సో కొంచెం థిన్ ఫేస్ వాళ్ళకి ఏంటంటే ఇమ్మీడియట్లీ లైక్ ఆఫ్టర్ 1 session ఓన్లీ వాళ్ళకి కనిపిస్తుంది ఆ చేంజ్ ఏంటిది అని. సో ఎక్స్పెక్టేషన్స్ ఆర్ ఆల్సో లైక్ ఇంపార్టెంట్. సో యూజువల్గా లైక్ మనం హైఫోకి కౌన్సిల్ చేస్తాము, ఓకే మీకు ఎంతవరకు చేంజ్ ఉంటుంది, ఎలా కనిపిస్తుంది అని. అన్ని కన్సర్న్స్ మనం ఒకటే ట్రీట్మెంట్లో చేయలేం, బికాస్ we have to understand this is not a surgical facelift, this is non-surgical facelift. అండ్ మనం ఎంత ఏ ప్రొసీజర్ చేసినా సరే కంటిన్యూస్గా మనకి ఏజింగ్ అనేది అవుతూ ఉంటుంది డెఫినెట్గా, అదైతే మనం ఆపలేము. సో వీఆర్ ఓన్లీ ప్రివెంటింగ్ ఇట్ విత్ ద హెల్ప్ ఆఫ్ హైఫో. సో అందుకే నేను చెప్పాను లైక్ మీ డర్మటాలజిస్ట్ మీరు ప్రాపర్గా చూస్ చేసుకోవాలి హైఫో కోసం వెళ్తున్నప్పుడు, బికాస్ దిస్ ఇస్ అ హై అండ్ యాంటీ ఏజింగ్ ప్రొసీజర్ విచ్ ఈస్ అవైలబుల్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అండ్ ద బెనిఫిట్స్ అవుట్వే ద రిస్క్స్. బట్ మీ అందరికీ సైడ్ ఎఫెక్ట్స్ ప్రొఫైల్ గురించి తెలియాలి అని చెప్పని ఈ వీడియో చేయడం జరిగింది, బికాస్ యూజువల్గా కన్సల్టేషన్స్లో అందరూ అడుగుతూ ఉంటారు, ఓకే మాకు డౌట్ ఉంది మేము ఇక్కడ చూసాము అని. దాట్స్ వై దిస్ ఇస్ ద క్లారిఫికేషన్ అబౌట్ సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ హైఫో. వెరీ వెరీ మినిమల్ అగైన్. సో యూజువల్గా ఇవి ఏమీ అవ్వవు, బట్ రేర్ కేసెస్ ఎస్ అయినప్పుడు హౌ డూ యూ డీల్ విత్ ఇట్. అందుకనే పేషెంట్ సెలెక్షన్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో ఒకసారి మీ డాక్టర్తో మాట్లాడినప్పుడు మీకు ఒక బ్రీఫ్ ఐడియా వచ్చేస్తుంది, ఆర్ యూ కరెక్ట్ ఫర్ హైఫో, ఆర్ యూ ఎలిజిబుల్ అండ్ వాట్ ఈస్ ద రిజల్ట్. సో ఇవన్నీ మీరు గుర్తుంచుకుంటే యూజువలీ ఆల్ ఆఫ్ దిస్ వీ కెన్ అవాయిడ్.